మహారాష్ట్రలోని షిరిడి దగ్గరలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 3 మహిళలు ఉన్నారు. మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది 2 రోజుల క్రితం షిరిడి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలు చూడటం కోసం ఒక తుఫాను వాహనాన్ని అద్దెకు తీసుకుని వెళ్లారు. బస చేసిన హోటల్కి తిరిగి వచ్చే క్రమంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో షిరిడీకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని రంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. దైవ దర్శనానికి వెళ్లి 4 మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. भाई बोल गया ना अरे ऐसे जाना चले आ रहे लोगों का क्या है कैसा होगा ये ऐसे चला रहा था गाड़ी आना మా పెద్ద డాడీ వాళ్ళు మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందరు కలిపి 14 మెంబర్స్ వెళ్ళారు. షిరిడీకి వెళ్ళారు. వాళ్ళు షిరిడీ దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ఉన్న చిన్నవి చూసుకుందామని వెహికల్ తీసుకున్నారు. అక్కడ చూసుకొని రిటర్న్ మళ్ళీ రూమ్కి వెళ్ళేది. స్టేజ్లో ట్రాక్టర్కి ఓవర్ స్పీడ్కి వెళ్ళి డ్రైవర్ గుద్దిండు. 1 సైడ్ మొత్తం చనిపోయారు. 4 మెంబర్స్ చనిపోయారు. 4 మెంబర్స్కి సీరియస్గా ఉంది. 6 మెంబర్స్కి మంచిగా ఉంది. మా అక్క చనిపోయింది, మా పెద్దమ్మ చనిపోయింది, మా చిన్నడు చనిపోయాడు, మా అక్క వాళ్ళ కూతురు చనిపోయింది. మా పెద్ద డాడీ సీరియస్గా ఉన్నాడు. మా అన్నయ్య కూడా సీరియస్గా ఉన్నాడు. మా బావకు బాగాలేదు, మా అక్క వాళ్ళ పాపకు కూడా బాగాలేదు. అందరికీ సర్జరీస్ చేయాలంటున్నారు. బాడీస్ ఏమో ఒక కాడు ఉన్నాయి, వీళ్ళు ఒక కాడు ఉన్నారు. ఎవరికి ఒక్కరికి సంబంధం లేకుండా ఉన్నారు. మాకు నైట్ 10:20కి పాప కాల్ చేసింది. అక్కడ జరగగానే ఏమిటి కాల్ చేసింది. మా బ్రదర్కి కాల్ చేసి మామయ్య ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఎవరు ఏం సపోర్ట్ చేయట్లేరు, అందరు స్పృహ కోల్పోయారు. మామయ్య నాకు అర్థం కావట్లేదు అంటే ఎక్కడ రా అంటే ఔరంగాబాద్. మామయ్య అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్నామంటే లొకేషన్ పెట్టాను. కానీ లొకేషన్ పెడితే మా బ్రదర్ ఎక్కడ ఇంత ముందుకు ఔరంగాబాద్లో జాబ్ చేసిండు. తన ఫ్రెండ్స్కి ఎమ్మటే షేర్ చేసిండు లొకేషన్. తన ఫ్రెండ్స్ అందరు వెళ్ళి వాళ్ళని హాస్పిటల్కి అంబులెన్స్లో ఎలా పంపించారు. అంబులెన్స్కి ఎక్కగానే ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యి 3 స్పాట్ డెడ్ అని చెప్పారు. ఒకలేమో బాబుకేమో తలకి మొత్తం పగిలిపోయింది, పెద్దమ్మకి దెబ్బలు తగిలిపోయినాయి. ఇంకో అక్క వాళ్ళ కూతురు కూడా బాగా దెబ్బలు తగినాయి. ఇంకో అక్కనేమో అసలు స్ట్రోక్ వచ్చి చనిపోయింది. వాళ్ళని చూసి స్ట్రోక్ వచ్చి చనిపోయింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం